ఇక ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 25,000, ఇయర్ బడ్స్ 2,000 తీసేస్తే 23,000కే. అది కూడా OnePlus మంచి బ్రాండ్ నుంచి వస్తుంది కాబట్టి తీసుకోదగ్గ మొబైల్ అవుతుందని చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ మొబైల్ తెలుగు అన్బాక్సింగ్ కోసం తెగ వెతికేసి ఉంటారు కదా యూట్యూబ్లో, దొరకలేదు కదా. అసలు తెలుగులో ఎందుకు దొరకలేదో తెలుసుకునే ముందు అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. ఇక అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే ఇది స్పెషల్ గా హిందీ యూట్యూబర్స్ కి మాత్రమే పంపించిన బాక్స్ లో వచ్చేసి ఒక పక్కన పర్ఫ్యూమ్ జెల్లీ బాక్స్ అయితే ఉంది, మరొక పక్కన మొబైల్ అవుతుంది. మొబైల్ బాక్స్ వచ్చేసి బ్లాక్ కలర్ లో ఉంది. బాక్స్ పైన మనకి ఆర్డర్ రాసింది ఉంది, లాస్ట్ టైం లాగానే సేమ్ ఉంది. బాక్స్ ఓపెన్ చేస్తే మొదటిగా మరొక చిన్న బాక్స్ ఉంది. అందులో వచ్చేసి మనకి మొబైల్ ఏ కలర్ లో ఉంటుందో ఆ కలర్లే టీపీ కేస్ అయితే ఉంటుంది, కొంచెం పేపర్ వర్క్ ఉంటుంది. దాని కింద మనకి మొబైల్ ఉంటుంది. మొబైల్ కింద 100W ఫాస్ట్ ఛార్జర్ అలాగే కేబుల్ కూడా ఇచ్చారు. మంచి విషయం ఏంటంటే 100W ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. సామ్సంగ్ వాళ్ళలాగా ఛార్జర్ తీసేసి ఓన్లీ మొబైల్ అయితే పంపించట్లేదు. మీకు చెప్పాను కదా, యూట్యూబ్లో సెర్చ్ చేస్తే తెలుగు అన్బాక్సింగ్ ఎందుకు కనిపించట్లేదంటే, ఈసారి మన బ్యాడ్ లక్ ఏంటంటే తెలుగు టాప్ యూట్యూబర్స్ అయిన ప్రసాద్ అన్న గారు, వాసు అన్న గారు, అలాగే రఫీ అన్న గారు, వీళ్ళకు కూడా OnePlus వాళ్ళైతే ప్రీ రివ్యూ యూనిట్ అని ఒకటి ఉంటుంది కదా, అది పంపించలేదు. అందుకోసమే మన తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఎక్కడ వెతికినా సెర్చ్ చేసినా కూడా మనకి OnePlus గురించి ఏమి కనిపించట్లేదు. తెలుగులో అన్బాక్సింగ్ కావాలంటే పెద్ద యూట్యూబర్స్ అయినా సరే కొనుక్కొనే చేయాల్సింది. అది ఎవరు కొంటారు, ఎవరు అన్బాక్సింగ్ చేస్తారో మనకైతే తెలియదు. సో నాది కాకపోయినా వీడియో నేనైతే మీకోసం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఇక ఈ మొబైల్కి సంబంధించిన జెన్యూన్ ఫుల్ రివ్యూ కావాలనుకుంటే మిస్టర్ టెక్కి అలాగే తరుణ్ టెక్ తెలుగు వీటిని అయితే మీరు సెర్చ్ చేయండి. వీళ్ళు మొబైల్ రాగానే వెంటనే కొనుక్కొని అన్బాక్సింగ్ చేసి జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తుంటారు. చూస్తున్నాను, మెన్షన్ చేయలేదు. మోస్ట్లీ నా దగ్గర ఫోన్ వచ్చిన తర్వాత ఈచ్ అండ్ ఎవరీ డీటెయిల్ మీకు మెన్షన్ చేయడం ట్రై చేస్తాను. కూడా నేను ఏప్రిల్ 5వ తారీఖు సేల్లో పార్టిసిపేట్ చేసి ఫోన్ తెప్పిస్తాను. అండ్ ఆ ఫోన్ మీలో ఎవరొకరికి అమ్మేస్తాను, అది కూడా మీకు తెలుసు. సో ఆ ఫోన్ తెప్పించి అన్బాక్సింగ్లు, కెమెరా రివ్యూలు, ఫుల్ డీటెయిల్ ఇన్ డీటెయిల్ గా రివ్యూస్ అన్ని మన ఛానల్లో పోస్ట్ చేస్తా. వెయిట్ చేస్తుండండి. ఇక ఈ వీడియోలో వచ్చేసి నేను ఈ మొబైల్ కి సంబంధించిన అన్బాక్సింగ్ చూపించాలనుకున్నాను, అది చూపించేసాను. అలాగే ఈ మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటాం. ఇక ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 25,000 అయితే పెడుతున్నారు. ఈ మొబైల్ ఫస్ట్ సేల్ లో మనకి ఈ మొబైల్ తో పాటు OnePlus నాట్ బడ్స్ కూడా ఇస్తున్నారు, అది కూడా 2200వి. ఇక ఈ మొబైల్ వచ్చేసి మోటో H 50 Proకి అయితే గట్టి కాంపిటీషన్ ఇస్తున్నారు. ఎందుకంటే ఈ రెండు మొబైల్స్లో కూడా సేమ్ ప్రాసెసరే వాడారు. ఇక ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అందరికన్నా ముందుగా మీకు అన్బాక్సింగ్తో సహా తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. ఇక ఈ మొబైల్కి సంబంధించిన మేజర్ స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచెస్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేటు, అలాగే గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ 1100 అయితే ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. IP54 వాటర్ రేటింగ్, అలాగే హై రేస్ ఆడియో సపోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ అయితే లేవు, ఎందుకంటే కాస్ట్ కటింగ్ లో తీసేసారనుకోవచ్చు మనం. ఇక డిస్ప్లే విషయానికి వస్తే నీట్ గా ఉంటుంది, నెగిటివ్స్ ఏమీ కూడా ఉండవు. గ్రీన్ లైన్ ఇష్యూ ఒకప్పుడు వచ్చేది కదా, ఇప్పుడు వచ్చే మొబైల్స్ లో అయితే ఉండవు. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్, 4 nm మీద బిల్ అయిన ప్రాసెసర్, అలాగే LPDDR4X RAM టెక్నాలజీ, UFS 3.1 మెమరీ టెక్నాలజీ, ఆండ్రాయిడ్ OS, ఆక్సిజన్ OS రెండు కూడా 14 మీద రన్ అవుతాయి. ఈ మొబైల్ అయితే 4 years వరకు ల్యాగ్ లేకుండా నడుస్తుందని చెప్పేసి OnePlus వాళ్ళే సర్టిఫికేషన్ అయితే ఇస్తున్నారు. ఈ మొబైల్ అయితే మీకు 4వ తేదీ ఫస్ట్ సేల్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ సేల్ లో మాత్రమే మీకు TWS అనేవి ఫ్రీగా ఇస్తారు. అమెజాన్ నుంచి కాకుండా OnePlus అఫీషియల్ పేజ్ నుంచి కనుక మీరు తీసుకుంటే ఇంకొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, అవి ఇక్కడ షో చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇదే ప్రాసెసర్ తోటి మోటో మొబైల్ 32,000కి వస్తుంది. ఫస్ట్ సేల్లో అయితే 28,000కే వస్తుంది. వాళ్ళు చెప్పిన కార్డ్ ఒకవేళ మీ దగ్గర లేదనుకోండి 30,000కే వస్తుంది. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ ఈసారి వచ్చేసి 2 కెమెరాస్ అయితే సింపుల్గా ఇచ్చేసారు. ఫ్లాష్ లైట్ వచ్చేసి రౌండ్గా ఇచ్చారు. బ్యాక్ సైడ్లో 2 కెమెరాస్లో మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP, అది కూడా సోనీ LYT600 సెన్సార్ అయితే వాడారు. ఇక రెండో కెమెరా 8 MP అల్ట్రా వైడ్ సెన్సార్, ఇది కూడా సోనీ వాళ్ళదే వాడారు. డే టైంలో అయితే మీకు మంచి ఫొటోస్ వస్తాయి ఈ సెన్సార్ నుంచి. మెయిన్ కెమెరా తోటి మనకి 4K 30 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. OnePlusలో నాకైతే మెయిన్గా నచ్చేవి వీళ్ళ కెమెరా పర్ఫార్మెన్స్ మాత్రమే. ఈసారి ఈ మొబైల్లో పోర్ట్రేట్ షాట్స్ ఇంకా బాగా వస్తున్నాయని చెప్పేసి కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఫ్రంట్ వచ్చేసి 16 MP అయితే ఇచ్చారు. దీని పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఎంత పెద్ద మొబైల్స్ అయినా సరే ఫ్రంట్ 16 MP వాడతారు కదా, సో దీని నుంచి ఫోటో తీసుకున్నా కూడా మనం మంచి క్వాలిటీ ఉన్న ఫొటోస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత మంచి పర్ఫార్మెన్స్ మొబైల్ ఎలా తీసుకొచ్చారో నాకైతే అర్థం కాదు. వీళ్ళు ఇస్తున్న ఇయర్ బడ్స్ 2000 రూపీస్ తీసేస్తే కనుక మీకు 23,000 పడుతున్నట్టు. అంటే 23,000 లో ఇంత మంచి పర్ఫార్మెన్స్ మొబైల్ వీళ్ళు ఇస్తున్నారు, అది కూడా OnePlus బ్రాండ్ లో ఇస్తున్నారంటే తీసుకోదగ్గ మొబైల్ అనే చెప్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.